నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు ఏవీ న్యూస్. ముందుగా నేటితరం దినపత్రిక అన్ని వాస్తవాలే వార్తా విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. గత కొంతకాలంగా మల్కాజ్గిరి నియోజకవర్గం పరిధిలో చూసుకుంటే రాజకీయంగా అటు కేటీఆర్ మైనంపల్లి మాటల తూటాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం విమర్శలకు తావిస్తోంది. అలాగే రాజకీయ విశ్లేషకులు కూడా నివ్వెరపోయేలా పూర్తిగా అసలు రాజకీయాల్లో ఇవేం మాటలు అనే విధంగా ఇలా తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. వాస్తవానికి మైనంపల్లి హనుమంతరావు వయస్సు కింద కేటీఆర్ వయస్సు తన కొడుకులు అంటాడు. అలాంటి కొడుకును పట్టుకొని ఈయన మాట్లాడడం, ఒక తండ్రి స్థానంలో ఉన్న మైనంపల్లి గారిని పట్టుకొని ఆయన మాట్లాడడం, అసలు ఎవరిని మోసం చేస్తున్నారు వీళ్ళంతా? మైనంపల్లి రాజకీయ చరిత్ర ముందు కేటీఆర్ రాజకీయ చరిత్ర ఎంత? తెలంగాణ ఉద్యమం సాగుతున్నప్పుడు అయ్యో మా నాయనను చంపేస్తారు, ఎవరికి వచ్చినా ఈ తెలంగాణ అని చెప్పేసి అమెరికాలో ఉంటున్న కేటీఆర్, ఆంధ్రాలో చదువుకున్న కేటీఆర్ తెలంగాణకు వచ్చి తెలంగాణ ఉద్యమంలో నేను ఒక ఉద్యమకారుణ్ణి అని చూపించుకున్న దాఖలాలు మనం చూడలేదా? తెలంగాణ ఉద్యమకారుడిగా నాకు తెలుసు. సరే, మీకు ఎంతవరకు తెలుసు అది మీ ఇష్టం. వార్తా విశ్లేషణలోకి వెళ్తే మొట్టమొదటిగా నేటితరం దినపత్రిక అన్ని వాస్తవాల్లో చూస్తే మైనంపల్లి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది. సిద్దిపేట సిరిసిల్లాలో కేటీఆర్ హరీష్ ను ఓడిస్తానని శపథం చేసినట్టుగా చూస్తున్నాం. ఇక సిద్దిపేట సిరిసిల్ల నా లక్ష్యం, హరీష్ కేటీఆర్లను ఓడిస్తా అని చెప్పి ఈయన వాయిస్ అనేది మనకు కనిపిస్తుంది. హరీష్ రాముకు అష్ట దిగ్బంధనం చేస్తున్నాను అని చెప్పేసి ఇక్కడ ఒకటి మనకు కనిపిస్తుంది. ఇక బీఆర్ఎస్ పని ఎట్లా ఉంటుందంటే ఎక్కడికి వెళ్ళినా జనం అడ్డుకుంటారేమో, జనం మారారేమో అన్న అనుమానం బీఆర్ఎస్ లో ఉంది. అదే సిద్దిపేట సిరిసిల్ల ఈ రెండు నియోజకవర్గాల్లో పూర్తిగా ఒక మైనంపల్లి మాస్ వార్నింగ్, బీఆర్ఎస్ షేకింగ్ అంటూ ఒక హెడ్లైన్ చూస్తున్నాం. 20 ఏళ్ల తర్వాత మరి సిద్దిపేట నియోజకవర్గంలో రాజకీయం మారుతుందా మారదా, ప్రజలు మారారు అని రాజకీయ నాయకులు అంటుంటే మరి ప్రజలు బీఆర్ఎస్ కి సపోర్ట్ ఇస్తారా, కాంగ్రెస్ కి సపోర్ట్ ఇస్తారా అనేది ఇంకా 2.5 ఏళ్లలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుస్తుంది. కానీ ఇప్పుడే అసలు రాజకీయం ఎందుకు రాజుకుంటుంది అంటే అధికార వ్యామోహం ఎవరికి ఉంది, ప్రజల మద్దతు ఎవరికి ఉంది అనేది ఒకసారి మనం ఇక్కడ విశ్లేషణ చేసుకోవాలి. ఇక సిద్దిపేట సిరిసిల్లాలో కేటీఆర్ హరీష్ లను ఓడిస్తానని మైనంపల్లి శపథం. సిద్దిపేట సిరిసిల్లాలో ఊపందుకున్న రాజకీయం. రైట్, రాజకీయం ఊపందుకోవాలి. ఎక్కడ రాజకీయం ఊపందుకోవాలి? ప్రజా సంక్షేమంలో, అభివృద్ధిలో. ప్రజాస్వామ్యం అని మనం డెఫినేషన్ చెప్పుకున్నాం. ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్. మరి ఈ మూడింటిని మరిచి కేవలం ఉచిత పథకాల ద్వారా ప్రభుత్వాలు ప్రజలకు ఆశ చూపించి ప్రజలను బిచ్చగాళ్ళని చేసి, రైతులను బిచ్చగాళ్ళని చేసి కేవలం అధికారం కోసం ఇవాళ రాజకీయ దుమారం రేపుతున్నారు. మైనంపల్లి కింద కేటీఆర్ వయస్సు చాలా తన కొడుకు లాంటిదని మనం ముందే చెప్పుకున్నాం. అలాంటి ఇద్దరి మధ్యన ఎందుకు ఈ రాజకీయ దుమారం రేగుతోంది? అసలు సిద్దిపేట సిరిసిల్ల ఇది మా అడ్డా అని కేటీఆర్ హరీష్ రావులో అనుకున్న ఆ కలను మళ్ళీ వాళ్ళు నిజం చేసుకుంటారా, లేకపోతే మైనంపల్లి చేసిన శపథం నిజం చేసుకుంటారా అనేది రాబోయే రోజుల్లో చూడాలి. ముందుగా అసలు కంటెంట్ లోకి వెళ్తే చీఫ్ ఎడిటర్, నేటితరం చీఫ్ ఎడిటర్ బొమ్మ అమరేందర్ గారు రాసిన ఆర్టికల్ ఇది. జనంలో మార్పు రానంత వరకే ఏ నాయకుడైనా సరే తనకు ఎదురే లేదనుకుంటాడు. ఆ ప్రజలకు మరో బలమైన నాయకుడు అండగా ఉంటే చాలు, అంతటి వారైనా సరే ప్రజలే మట్టి కనిపిస్తారు. ఇది వాస్తవం. జనంలో ఉంటే జనమే నాయకులను అధిరోహం మెట్టెక్కిస్తారు. అంతే తప్ప జనం మధ్యలో లేకుండా, జనం సమస్యలను పట్టించుకోకుండా, జనం బాగును చూసుకోకుండా, జనం సంక్షేమాన్ని చూసుకోకుండా, జనం అభివృద్ధిని చూసుకోకుండా నేనే గెలుస్తా అని ప్రగల్భాలు, అహంకారంతో మాట్లాడితే తొక్కి పాతాళంలో పండవేస్తారు. అందుకే మిమ్మల్ని ఫామ్ హౌస్ లో కూర్చోబెట్టారు జనం, అది మర్చిపోవద్దు. ఇక సిద్దిపేట, ఇంతకాలం సిద్దిపేటలో తనకు తిరుగే లేదని, ఎదురే లేదని అనుకున్న హరీష్ రావుకు మొదటిసారి అడుగడుగున స్పీడ్కు బ్రేకులు పడుతున్నాయి. రాజకీయంగా తనకు గడ్డు రోజులు వచ్చాయని హరీష్ రావుకు అర్థమైపోయిందేమో. ఈసారి గెలుపు కష్టమే అనే విషయం తెలిసిపోతున్నట్లు ఉంది. ఇక తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సిద్దిపేటలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తానని శపథం చేశారు. అన్నట్లుగానే అడుగడుగున హరీష్ రావుకు చుక్కలు చూపిస్తున్నాడు. అటు మైనంపల్లి హనుమంతరావు, ఇటు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహితులు ఏకకాలంలో హరీష్ ను రాజకీయంగా అష్ట దిగ్బంధనం చేస్తున్నారు. రాజకీయంగా హరీష్ కు ఊపిరాడకుండా చేస్తున్నారు. పైకి హరీష్ రావు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న లోన ఓటమి భయం చాలా కనిపిస్తోంది. అసలు సిద్దిపేటకు రావాలంటేనే హరీష్ రావుకు భయపడుతున్నారు. వచ్చిన క్యాంపు కార్యాలయానికే పరిమితం అవుతున్నారు. కొన్ని
శుభకార్యాలకు హాజరవుతున్నారు. అంతే తప్ప గతంలో లాగా గల్లీలో తిరగడం లేదు, కాలనీలు సందర్శించడం లేదు, గ్రామాలకు వెళ్ళడం లేదు. ఎక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకుంటారోనో భయం హరీష్ రావును అడుగడుగున వెంటాడుతోంది. ఒకసారి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల ముందు పరాభవం ఎదురైతే అది రాష్ట్ర వ్యాప్త పెద్ద చర్చాంశనీయమైతోంది, మీడియాకు పెద్ద వార్తగా మారుతోంది. ఇక ఇంతవరకు హరీష్ రావు కథనాలు రాసేందుకు కూడా ముందుకు రాని మీడియా రకరకాలు వార్తలు రాసే అవకాశం ఇచ్చినట్లవుతోంది. వాస్తవంగా సిద్దిపేట సిరిసిల్లలో హరీష్ రావుకు కేటీఆర్కు ఎదురే లేదు బీఆర్ఎస్ హయాంలో గత 10 ఏళ్లలో. సో మరి ఇలాంటి రాజకీయ కోణంలో తాజాగా మైనంపల్లి రోహిత్ అండ్ మైనంపల్లి హనుమంతరావు తండ్రి కొడుకులు అష్టదిగ్బంధనం చేసినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. బీఆర్ఎస్ కు సోషల్ మీడియా లేదా? గతంలో ఇదే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ద్వారా ఎంతో మందిని ఆకర్షించుకున్నారు, ఓట్లు రాబట్టుకున్నారు. 2018 జిహెచ్ఎంసీ ఎలక్షన్లో, సార్వత్రిక ఎలక్షన్లో కూడా, రెండవసారి 2018 సార్వత్రిక ఎన్నికల్లో కూడా అత్యధిక సీట్లు 80 పైగా సీట్లు సంపాదించుకున్న ఘనత బీఆర్ఎస్ పార్టీ. మరి ఇప్పుడు ఏమైతోంది? కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం కావడం, అదే కవిత తన సొంత పార్టీ పెట్టుకోవడం, కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇప్పటికే మనం వార్తల్లో చూస్తున్నాం. గతంలో మా 10 ఏళ్ల హయాంలో మేము కార్యకర్తల అభివృద్ధిని, సంక్షేమాన్ని మేము మర్చిపోయాం, మా తప్పైంది, ఇప్పుడు ఖచ్చితంగా కార్యకర్తల సంక్షేమం అభివృద్ధి చూసుకుంటామని చెప్తూ 2028లో మళ్ళీ కేసీఆర్ వస్తే అప్పుడు మేము చూస్తామంటున్నారు తప్ప మరి ఇప్పుడు మీరు చేస్తున్న పనేంది, ఇప్పుడు మీరు చేయాల్సిన పనేంది, ఇప్పుడు ప్రజలకు కావాల్సింది ఏంది అనే విషయాల మీద ఎందుకు ఈ ప్రతిపక్ష నాయకులు దృష్టి పెట్టడం లేదు? కేవలం అధికార పక్షం మీద బురద జల్లడం ప్రయత్నమే ప్రతిపక్షాలు చేస్తుంటే, అధికార పక్షం మాత్రం ప్రతిపక్షం మీద ఘాటుగా విమర్శలు చేస్తూ నిన్ను బట్టలు తీస్తా, నువ్వు పేడు మూతోనివి, లేకపోతే నువ్వు బచ్చాగానివి, లేకపోతే నీకు అక్కడ అవుట్ ఆఫ్ స్టేట్లో మీకు ఆస్తులు ఉన్నాయి, ఇవన్నీ ఎక్కడి రబ్బర్ చెప్పులు వేసుకొని వచ్చిన ఫ్యామిలీ కేసీఆర్ ఫ్యామిలీ అని చెప్పి మనకు తెలుస్తోంది. మరి ఇలాంటి రబ్బర్ చెప్పులు వేసుకొని ఒక సింగిల్ బెడ్రూమ్లో ఉంటూ ఇలాంటి బతికిన ఆ కల్వకుంట్ల ఫ్యామిలీకి మరి ఇన్ని ఆస్తులు ఎట్లా వచ్చాయి అనేది ప్రజలు అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వంలో మైనంపల్లి హనుమంతరావు ఒక సీనియర్ నాయకుడిగా ఉంటున్నాడు. ఆయన ఏం మాట్లాడినా, ఏం చేసినా నిర్మోహమాటంగా, నిక్కచ్చిగా, ముక్కుసూటిగా, అది రాజకీయానికి సంబంధం లేకుండా ప్రజా సంక్షేమం, ప్రజా అభివృద్ధి పైన ఆయన దృష్టి పెట్టే ఒక సద్గుణం నిండైన మనస్తత్వం, అన్నా అంటే అరే భయ్ నేను ఉన్నారా, నీకేం కష్టం వచ్చిందిరా అనే ఒక మనస్తత్వం గల నికార్సైన వ్యక్తి, నాయకుడు. ఆయన నాయకుడు అంటే కాదు, ఆయన ఒక శక్తిగా మల్కాజ్గిరి నియోజకవర్గంలో, అతిపెద్ద మేడ్చల్ మల్కాజ్గిరి నియోజకవర్గంలో మైనంపల్లి హనుమంతరావు ఒక శక్తిగా ఎదుగుతున్న రోజుల్లో మళ్ళీ 2.5 సంవత్సరాలు ఈ సార్వత్రిక ఎలక్షన్లు వస్తున్న ఈ తరుణంలో ఇలాంటి కామెంట్స్ మనం చూస్తున్నాం. అడుగడుగున పరాభవం అవుతుందట బీఆర్ఎస్ పార్టీకి. ఇక మీడియాకు కూడా అది పెద్ద వార్త అవుతుంది. ఇంతవరకు హరీష్ రావుపై కథనాలు రాసేందుకు కూడా ముందుకు రాని మీడియా కూడా రకరకాల వార్తలు రాసే అవకాశం ఇచ్చినట్లయితుంది. ఒక ఊరిలో ఏదైనా హడావుడి జరిగితే సిద్దిపేట నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో అదే పరిస్థితి ఎదురవుతుంది. హరీష్ రావుకు ఎదురు లేదనే మాట కరువు అవుతుంది. ఏమంటారు కదా, కోతికి గీత అయినా చక్కగా ఉండాలి అని చెప్పి. మనం వెతకబోయే తీగ ఒక్కోసారి మనకు అదృష్టం ఉంటే కాలికే తగిలినట్టు అన్నట్టు కొన్ని సామెతలు ఉంటాయి కదా తెలంగాణలో. కానీ ఇలా బీఆర్ఎస్కు మాత్రం సిద్దిపేట, సిరిసిల్ల ఈ 2 నియోజకవర్గాల్లో ఏ పని చేసినా ప్రజల నుంచి ఒక ఎదురు ప్రశ్నల దాడి అయితే జరుగుతోంది. ఒక ఊర్లో జరిగితే వేరే ఊర్లో కూడా అరే పలానూరులో జరిగిందట రూపాయి అని చెప్పేసి వెంటనే ఆ ఊర్లో కూడా ఎక్కడికి వెళ్తే అక్కడ అష్టదిగ్బంధనం చేసినట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తోంది. ఇక హరీష్ రావు భయపడుతున్న వార్తలు మొదలైతే ఇక అలాగే పరిస్థితి ఉండదు. అందుకే గతంలో లాగా హరీష్ రావు సిద్దిపేటకి ఎప్పుడు వస్తున్నాడో తెలియడం లేదు, ఎప్పుడు వెళ్తున్నాడో తెలియడం లేదు. అంటే ఎప్పుడు వస్తున్నాడో తెలియదు, ఎప్పుడు వెళ్తున్నాడో తెలియదు. పట్టుమని 10 నిమిషాలు కూడా క్యాంపు కార్యాలయంలో కూర్చున్నట్టు కనిపించడం లేదంటున్నారు. హరీష్ రావే ఇలా తప్పించుకు తిరుగుతుంటే ఇక తమ పరిస్థితి ఏందని బీఆర్ఎస్ నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు బెంబేలెత్తిపోతున్నారట. మొత్తానికి ఇంతకాలం హరీష్ రావుతో పాటు చోటా మోటా నాయకులు కూడా హడావుడి చేసేవారు, కాంగ్రెస్ నాయకులను బెదిరింపులకు గురి చేసేవారు. ఇప్పుడు హరీష్ రావు వచ్చిన నాయకులు ఆయన వద్దకు వచ్చేందుకు కూడా ఇబ్బంది పడుతున్నారట. కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు టార్గెట్ అవుతున్నామని అనుకుంటున్నారు. హరీష్ రావు క్యాంపు కార్యాలయం మీద కేసీఆర్ ఫోటో ఎప్పుడైతే కాంగ్రెస్ కార్యకర్తలు తొలగించారో అప్పటి నుంచి కాంగ్రెస్ నాయకులకు ఒక ధైర్యం వచ్చింది. అంటే ప్రభుత్వ హాస్పిటల్లో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏకంగా యాదాద్రి టెంపుల్లోనే తన ముఖ చిత్రాన్ని ప్రదర్శించుకోబోతే ప్రజలు చూసి
తిరస్కరించేసరికి మళ్ళీ తోకముడిచే తప్పించుకున్నాడు. అలాగే కేసీఆర్ ఒక అహంకార స్వభావంతో, అహంకారపూరిత ధోరణితో రాజకీయంగా నేనే ముఖ్యమంత్రిని, నాదే తెలంగాణ, నేనంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే కేసీఆర్ అనుకొని ఉన్న ఆ రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా గవర్నమెంట్ ఆఫీసుల్లో అంబేద్కర్ గారి ఫోటో ఉండాలి, ఆ తర్వాత మహాత్మా గాంధీ గారి ఫోటో ఉండాలి. కానీ వీళ్ళిద్దరి ఫోటోలతో పాటు కేసీఆర్ ఫోటో కూడా పెట్టేవారు. ఇప్పుడు ఇదే నియోజకవర్గాల్లో, సిరిసిల్ల, సిద్దిపేట ఈ నియోజకవర్గాల్లో ఎప్పుడైతే కేసీఆర్ ఫోటో తీశారో కాంగ్రెస్ కార్యకర్తలకు బలం వచ్చింది. వీళ్ళు చేసేది ఏం లేదు అని చెప్పి నాయకుల వైపు తిరిగి, అధికార నాయకుల వైపు తిరిగి ప్రతిపక్ష నాయకులకు, కార్యకర్తలకు ఒక చుక్కలు చూపిస్తున్నారు. ఇక హరీష్ రావు క్యాంపు కార్యాలయం మీద కేసీఆర్ ఫోటో ఎప్పుడైతే కాంగ్రెస్ కార్యకర్తలు తొలగించారో అప్పటి నుంచి కాంగ్రెస్ నాయకులకు ఒక ధైర్యం వచ్చింది. సిద్దిపేటకు ఎమ్మెల్యే హరీష్ రావు కన్నా మైనంపల్లి హనుమంతరావు రావడం ఎక్కువ అయిపోతుంది. దాంతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కొండంత ధైర్యం వచ్చినట్టు అయింది. ఇక ఆ మధ్య మైనంపల్లి హనుమంతరావు, రోహితులు నిర్వహించిన ర్యాలీలో వేలాది మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఆ ర్యాలీని చూసిన తర్వాత కూడా బీఆర్ఎస్ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. అప్పటి నుంచి హరీష్ రావు కూడా సిద్దిపేటకు రావడం పూర్తిగా మానేశారు. ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలలో పాలు పంచుకోవడం లేదు, కాంగ్రెస్ నాయకులతో కలిసి తిరిగేందుకు కూడా ధైర్యం చేయడం లేదు. పైగా సిద్దిపేటకు ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదన్న మాటలు మాట్లాడేందుకు కూడా హరీష్ రావు ధైర్యం చేయడం లేదు. నిజానికి సిద్దిపేటకు మైనంపల్లి రాకపోతే హరీష్ రావు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులకు ఇబ్బందులకు గురి చేసేవారు. గతంలో సిద్దిపేటలో ఏ చిన్న షాప్ ఓపెనింగ్ కూడా తన చేతనే చేయించాలని హరీష్ రావు హెచ్చరించేవారు. గొప్పగా ప్రచారం చేసుకునేవారు. రాష్ట్రంలో ఇతర ప్రాంతాల ప్రజలు హరీష్ ను గొప్పగా చెప్పుకోవాలని చీప్ ట్రిక్కులు ఉపయోగించేవారు. హరీష్ రావును ఏం చెప్పుకున్నారు? హ్యాట్రిక్ వీరుడు అని చెప్పి, ట్రబుల్ షూటర్ అని చెప్పేసి, రాజకీయంగా వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచింది కాబట్టి ఎక్కడ ఏ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు, ఎక్కడ ఏ నియోజకవర్గంలో బీఆర్ఎస్ వీక్ ఉంటుందో అక్కడికి హరీష్ రావును దించేవారు. ఇది ఆనవాయితీగా వస్తున్నది 10 ఏళ్లలో. కానీ ఇప్పుడు ఏమైంది? అసలు హరీష్ రావు నియోజకవర్గంలో హరీష్ రావు వెళ్ళడానికే భయపడుతున్నాడు. ఇక కార్యకర్తల పరిస్థితి దేవుడు ఎరుగు. సో అట్లా అయిపోతుంది. ఎక్కడ చూసినా గొప్పగా గతంలో హరీష్ రావు చేసుకునేవాడట. కానీ ఇప్పుడు అదంతా తిరగస అయిపోయింది. తన కాంపు కార్యాలయానికి తన వద్దకు వచ్చిన వారికి టీలు, టిఫిన్లు, మధ్యాహ్న భోజనాలు నిత్యం అందిస్తామని గొప్పలు చెప్పుకునేవారు. నిజానికి హరీష్ రావు క్యాంప్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా, సిద్దిపేటలో వెళ్ళినప్పుడు కూడా, నేను చూసినప్పుడు కూడా ఖచ్చితంగా అధికారంలో ఉన్నప్పుడు ఈటల రాజేంద్రన్ ఇంటికి వెళ్ళినా, హరీష్ రావు గారి ఇంటికి వెళ్ళినా అందరికీ టీలు, టిఫిన్లు, పొద్దుగాల మధ్యాహ్నం అయితే భోజనాలు ఇవన్నీ దొరికాయి. ఇది వాస్తవం, నేను తిన్నా. అలాంటి హరీష్ రావు గొప్పగా చెప్పుకోవాలని చీప్ ట్రిక్కులు ప్రయోగించేవారు అని చెప్పేసి ఇక్కడ మనం చూస్తున్నాం. తన క్యాంపు కార్యాలయానికి తన వద్దకు వచ్చిన వారికి టీలు, టిఫిన్లు, మధ్యాహ్న భోజనాలు నిత్యం అందిస్తామని గొప్పలు చెప్పుకునేవారు. దాంతో అది నిజమని తెలంగాణ ప్రజలు అనుకునేవారు. కానీ పైన పటారం, నోల లొటారం అన్నట్టే హరీష్ రావు రాజకీయం సాగుతుంది అంటున్నారు తెలంగాణ ప్రజలు, సిద్దిపేట ప్రజలు ముఖ్యంగా. ఇక సిద్దిపేటకు వెళ్లే పరిస్థితి లేకనే తెలంగాణలో జిల్లాలో పర్యటనలు పెట్టుకున్నారని బీఆర్ఎస్ నాయకులే చెప్తున్నారు. ఈ 2.5 ఏళ్ల కాలంలో సిద్దిపేటలో నిద్ర చేయడానికి కూడా హరీష్ రావుకు ధైర్యం చేయడం లేదని అంటున్నారు. ఒకప్పుడు సిద్దిపేట అంటే హరీష్ రావు, హరీష్ రావు అంటే సిద్దిపేట అని ప్రచారం చేసుకున్న హరీష్ రావు అధికారం పోగానే సిద్దిపేటలో నిద్ర చేయాలంటే కూడా వణికిపోతున్నారని, అంతగా మైనంపల్లి హనుమంతరావు భయపెట్టారని కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటున్నారు. బీఆర్ఎస్ నాయకులకు కంటి మీద కునుకు లేకుండా పోయిందంటున్నారు. ఇదంతా ఏదైనా సరే 20 ఏళ్ల తర్వాత సిద్దిపేటలో కనిపిస్తున్న కాంగ్రెస్ బలం, మైనంపల్లి హనుమంతరావుతో అండతో కాంగ్రెస్ లో పెరుగుతున్న ఆత్మవిశ్వాసం, హరీష్ ను ఓడించేందుకే మైనంపల్లి బిగ్ స్కెచ్, హరీష్ ను ఓడించాలనుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి, 40 ఏళ్ల ఆధిపత్యానికి తెర దించాలని కాంగ్రెస్ పట్టుదల, ఉద్యమ కాలంలో కాంగ్రెస్ ను అడ్డుకుంటూ వచ్చిన హరీష్ రావు, 10 ఏళ్ల కాలం పాటు కాంగ్రెస్ మాట వినకుండా కుట్రలు చేసిన హరీష్ రావు, కాంగ్రెస్ నాయకులను అడుగడుగునా ఇబ్బందులకు గురి చేశారు. కాంగ్రెస్ జెండా కనిపించకుండా చూసుకున్నారు. కాంగ్రెస్ నాయకులను కేసులు పెట్టి మరీ బెదిరించారు. అప్పుడు కాంగ్రెస్ కు అవకాశం వచ్చింది. ఇప్పుడు మైనంపల్లి అండ దొరికింది. కాంగ్రెస్ నాయకుల్లో ఉత్సాహం వచ్చింది. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచినంత ధైర్యం వచ్చింది. అటు మైనంపల్లి, ఇటు ఎమ్మెల్యే రోహితులు, మైనంపల్లి రోహితులు హరీష్ ను అష్టదిగ్బంధనం చేస్తున్నారు. హరీష్ కు రాజకీయంగా ఊపిరాడకుండా చేస్తున్నారు. కాంగ్రెస్ లో ఊపును తెచ్చారు. ఇదంతా మనకు ఎలా అర్థమవుతుందంటే, వాస్తవానికి కేసీఆర్ ఉద్యమ కాలంలో అందరినీ కలుపుకొని ఎక్కడెక్కడ ఎవరెవరికి స్టాప్ ఇవ్వాలనో అక్కడ అందరికి స్టాప్ ఇచ్చారు. అలా వస్తున్న క్రమంలోనే ఈటల రాజేందర్ని కూడా ఆయనకు బట్టగాల్చి గుడ్డ మీదేశాడు. ఆయన ఈటల రాజేందర్ అన్న బయటికి పోయిండు. ఇప్పుడు తనే వెళ్లకుండా టోటల్గా బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోగానే హరీష్ రావు మీద టార్గెట్ చేస్తున్నారు. ఇదంతా రేవంత్ రెడ్డి స్కెచ్ మాదిరిగా కనిపిస్తోంది. కేవలం హరీష్ రావును ఒక్కరిని టైట్ చేసేస్తే కేటీఆర్ పని అవుతుంది, వాడు పిల్లగాడు అన్నట్టుగా
కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే కేంద్ర పార్టీ కదా, సెంట్రల్ పార్టీ కదా, అది జాతీయ పార్టీ కదా. అందుకనే హరీష్ రావును, కేటీఆర్ను, వీళ్ళిద్దరిని సిద్దిపేట సిరిసిల్లాలో నోరు మూయించడానికి కాంగ్రెస్ పార్టీ బలమైన వ్యక్తి ఎవరున్నారు అని అంటే మేడ్చల్ మల్కాజ్గిరిలో హనుమంతరావు కొడుకు మైనంపల్లి రోహిత్. వీళ్ళిద్దరిని ఇప్పుడు అధికార పక్షంలో ఎమ్మెల్యేగా ఉంటున్నారు కాబట్టి వీళ్ళిద్దరి రాజకీయ వ్యూహం ముందు వాళ్ళు గిలగిల కొట్టుకుంటున్నారు. అదే ఖమ్మంలో అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన నియోజకవర్గాన్ని పూర్తిగా మలుచుకొని అటు తుమ్మలను ఇటు ఖమ్మం నియోజకవర్గాన్ని పూర్తిగా కాంగ్రెస్ కైవసం ఇచ్చారు. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క బలమైన నాయకుడు కాంగ్రెస్కు ఉన్నారు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ హవా నడుస్తోంది. రేపు మరి 2.5 సంవత్సరాల తర్వాత సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఎలాంటి తీర్పిస్తారో ఆ తీర్పిచ్చినప్పుడు ఇంకా వార్తలు ఎలా ఉండబోతాయో మనకు అర్థం చేసుకోవాలి. మొత్తానికైతే సిద్దిపేట సిరిసిల్లాలో మైనంపల్లి ఇచ్చిన వార్నింగ్కు కేటీఆర్ హరీష్ రావులు వణికిపోతున్నట్టుగా ఇది మనం చూస్తున్నాం. ప్రధానంగా మొదటి పేజీలో ఇది మనకు కనిపిస్తోంది. ఇది మొదటి పేజీలో మైనంపల్లి వార్నింగ్ అనేది బలంగా కనిపిస్తుంది. ఈయన శక్తికి వాళ్ళు గిలగిల కొట్టుకోవాల్సిందే, దీంట్లో ఎలాంటి డౌటే లేదు. ఇక రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఎవ్వరూ ఉండరు. ఇదే కేటీఆర్, ఇదే మైనంపల్లి రేపు మళ్ళా మీడియాలో కలుసుకున్న ఫోటోలు కూడా మనం చూస్తాం. చూడండి ఒకసారి రాబోయే రోజుల్లో.